మే 12వ తేదీన హనుమాన్ జన్మోత్సవం పురస్కరించుకొని పిఠాపురం పట్టణంలో విశ్వ హైందవ పరిషత్ హనుమాన్ సేవా సమితి ఆధ్వర్యంలో జరిగే బైక్ ర్యాలీలో హిందూ బంధువులంతా తరలి రావాలని సంఘ ప్రతినిధులు డి వెంకటేశ్వరరావు, సురేంద్ర దత్త పిలుపునిచ్చారు. పిఠాపురం వీణా కన్వెన్షన్ హాల్లో నిర్వహణ కమిటీతో జరిగిన పత్రికా సమావేశంలో పిఠాపురం మహాలక్ష్మి అమ్మవారి ఆలయ ధర్మకర్త ఇంద్రగంటి గోపాలకృష్ణ, మణికుమార్, లక్ష్మీనారాయణ దత్త వారిచే హనుమాన్ శోభయాత్ర పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ మే 12వ తేదీన ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం వరకు వీణా కన్వెన్షన్ హాల్లో 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతుందని, సాయంత్రం 4 గంటలకు పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రం నుండి పట్టణ ప్రధాన రహదారుల గుండా బంగారమ్మ రావి చెట్టు సర్కిల్ వరకు భారీ బైక్ ర్యాలీతో హనుమాన్ శోభయాత్ర జరుగుతుందన్నారు. సనాతన ధర్మం, హిందూ సంస్కృతి సాంప్రదాయాలు పరిరక్షణ కోసం హిందూ బంధువులంతా ఏకం కావాలని, పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జి విజయేంద్ర, చెలిబోయిన సతీష్, ఓలేటి వెంకటేశ్వరరావు, కొండెపూడి శివ, కె ఉదయ్, రమణ, జి వీరభద్రరావు, దాసరి కార్పొరేషన్ డైరెక్టర్ కెబిఎస్ శంకర్, దొరబాబు, వరప్రసాద్, నిర్వాహక కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మే 12వ తేదీ మంగళవారం రోజున పిఠాపురంలో విశ్వ హైందవ పరిషత్ జై హనుమాన్ సేవా సమితి వారి ఆధ్వర్యంలో, అలాగే పుర ప్రముఖులు, ఎంతోమంది హనుమత్ భక్తులు, శ్రీ వెంకటేశ్వరరావు గారు వారి సహచర్యం మనం అంతా కూడా మొత్తం అందరి సహాయ సహకారాలతోటి పిఠాపురంలో పాదగయ క్షేత్రం నుంచి పురవీధుల్లో అన్నింట్లోనూ ప్రవేశిస్తూ నామస్మరణ చేస్తూ ఊరంతా ఊరేగుతూ జై హనుమాన్ సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఒక బైక్ ర్యాలీని నిర్వహించాలని సంకల్పం చేయడం జరిగింది. దానికి పత్రావిష్కరణ కూడా ఇప్పుడు చేయడం జరిగింది. ఇది చాలా గొప్ప కార్యం. హనుమంతుడు అనుగ్రహం మనందరికీ కావాలి, అలాగే దేశమందరికీ కావాలి, ప్రపంచమందరికీ కావాలి. పైగా హైందవ సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనాన్ని ప్రపంచం నలుగుషగా చాటి చెప్పే దిశగా మనం ప్రతి హిందువు ప్రయత్నం చేయాలి. సనాతన ధర్మంలో హైందవ సంస్కృతి ఒక్కటి బాగుంటే అన్ని మతాలు, అన్ని కులాలు బాగుంటాయి. మన ధర్మంలో ఏ మతాన్ని, ఏ కులాన్ని తక్కువ భావనలు కానీ, ద్వేషభావన కానీ లేని ఏకైక మతం, ప్రపంచం మొత్తం అంతా వెతికినా దొరకని ఏకైక మతం హిందూ ధర్మం ఒక్కటే. అలాంటి ఈ ధర్మం బాగుంటే అన్నీ బాగుంటాయి. అన్ని శాఖలైతే ఇతర మతాలు మనస్ఫూర్తిగా అందరినీ కోరుతూ తప్పకుండా ఈ మే 12వ తేదీ సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ ర్యాలీలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని, ఆంజనేయ స్వామి వారి అనుగ్రహాన్ని తప్పక పొందాలని ప్రతి ఒక్కరికి పంచాలని కూడా ఆకాంక్షిస్తూ మన పిఠాపురం నియోజకవర్గంలో, మన పిఠాపురం మహాపుణ్యక్షేత్రంలో మే 12 మంగళవారం హనుమాన్ జన్మోత్సవాన్ని పురస్కరించుకుని పిఠాపురం నియోజకవర్గ హిందువులందరినీ కూడా కులాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అందరినీ ఏకం చేయాలనే సంకల్పంతో హనుమంతుడు ఆశీర్వాదం అందరి మీద ఉండాలని ఒక దివ్యమైన సంకల్పంతో గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం మరింత వైభవంగా నిర్వహించడం కోసం మన పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రం మే 12 మంగళవారం సాయంత్రం 4 గంటలకు జరగబోయే ఈ యొక్క భారీ శోభయాత్ర, బైక్ ర్యాలీ శోభయాత్రలో ప్రతి హిందువు కూడా పాల్గొనాలని చెప్పి ఈరోజు విశ్వ హైందవ పరిషత్ జై హనుమాన్ సేవా సమితి పిలుపునివ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు వాల్ పోస్టర్ని కూడా మా గురువు గారు అయినటువంటి ఇంద్రగంటి గోపాలకృష్ణ గారిచే మహాలక్ష్మి అమ్మవారి ఆలయ ధర్మకర్త, ఆలయ నిర్మాత మా గురువు గారు ఇంద్రగంటి గోపాలకృష్ణ గారిచే కూడా ఓపెన్ చేయడం జరిగింది. హిందువు కూడా మే 12 మంగళవారం నాడు హనుమాన్ జన్మోత్సవం జరగబోయే భారీ శోభయాత్రని ప్రతి ఒక్కరు కూడా తరలి వచ్చి శోభయాత్రని దిగ్విజయంగా విజయం కలిగించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరు ఈ శోభయాత్రకి ఆహ్వానించడం జరుగుతుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అత్యంత శక్తివంతమైన క్షేత్రం దక్షిణ కాశీ పిఠాపురం. అటువంటి పిఠాపురంలో ఈ రోజున మనకి మే 12వ తేదీ విశ్వ హైందవ పరిషత్ జై హనుమాన్ సేవా సమితి ఆధ్వర్యంలో రంగరంగ వైభవంగా హనుమంతుడు కదిలాడా అన్నట్టుగా స్వామివారి జన్మదిన వేడుక కార్యక్రమం సాయంకాలం బైక్ ర్యాలీ నిర్వహించడానికి ఈరోజు కార్యక్రమానికి సంబంధించినటువంటి పత్రికలు మన యొక్క ఇంద్రగంటి కృష్ణమూర్తి గారు, కిట్టు గారి చేతుల మీదుగా, గురువారి వారి చేతుల మీదుగా ఆవిష్కరించడం, ఈ కార్యక్రమాన్ని అంతా శుభం జరుగుతుంది అనడానికి వారు వచ్చి ఈ యొక్క పత్రిక ఆవిష్కరించడం సాక్షాత్తు శ్రీదేవి జగద్గురువుల ఆశీస్సులు లభించడమే. ఎందుకంటే శివుడు ఏ రూపంలో డిప్రెషన్కి గురవుతున్న రోజుల్లో ఇలాంటి ఆధ్యాత్మిక చింతన ఉండాలని ఈయన చేసే రేపొద్దున బైక్ ర్యాలీ అవని ఇంకోటి ఎక్కువ మందిని వాళ్ళ కష్టాలని కన్నీళ్ళని తుడిచే విధంగా
వాళ్ళందరినీ కూడా మన ఆధ్యాత్మికత సనాతన ధర్మం చెంత చేర్చుకునే విధంగా మాత్రం ఉండాలని మనం చాటి చెప్పవలసిన అవసరం అయితే ఉంది. ఈ కార్యక్రమం జయప్రదం జరగాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.